హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో శ్రీరామరక్షా స్తోత్రం ఆల్రెడీ ఉంది, బట్ దీంట్లో మొత్తం మీనింగ్తో పాటు వివరంగా ఈ వీడియోలో మీకు ఉంటుంది. సో శ్రీరామరక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైంది. ఈ స్తోత్రం శారీరక మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం, అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు దూరం అవుతాయి. అయితే కావలసిందల్లా అచంచలమైన దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్రరాజాన్ని నిరంతరం పఠించి తరించుదాం. సో ఇప్పుడు శ్రీరామరక్షా స్తోత్రంలో ఉన్న అన్ని శ్లోకాలకి అర్థం ఏంటనేది తెలుసుకుందాం. శ్రీరామరక్షా స్తోత్రం భావంతో సహా మొదలవుతుంది. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్ర మంత్రస్య బుధకౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత. ఏ స్తోత్రమైనా నేర్చుకునేటప్పుడు ఆ స్తోత్రానికి సంబంధించిన ఋషి ఎవరు, అధిదేవత ఎవరు, శక్తి ఎవరు, కీలకం ఎవరు అనే విషయాలు ఉంటాయి మన లలిత సహస్రనామంలో కానీ విష్ణు సహస్రనామంలో కానీ. అలాగే శ్రీరామరక్షా స్తోత్రానికి కూడా ఈ మంత్రానికి ఋషి బుధకౌశికుడు, సీతా సమేత శ్రీరామచంద్రస్వామి అధిదేవత. అనుష్టప్ ఛంద సీతాశక్తి శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామరక్షా స్తోత్ర జపే వినియోగ. ఈ స్తోత్రం దేనికి ఉపయోగించాలి, ఏ ఛందస్సులో రాయబడింది, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ప్రతి స్తోత్రంకి కూడా ఇంట్రడక్షన్లో. సో ఈ స్తోత్రము, దీనికి శక్తి సీతామాత, కీలకము హనుమంతుడు. ఈ స్తోత్రం అనుష్టం అనే ఛందంలో రాయబడింది. శ్రీరామరక్షా స్తోత్రాన్ని శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు వినియోగించవలెను. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలధలస్పర్తినేత్రం ప్రసన్నం వామాం కారూఢసీతాముఖకమలమిల్లోచనం నీరధాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం. ఆజానుబాహుడు, ధనుర్బాణములు ధరించినవాడు, పద్మాసనమున కూర్చుండియున్నవాడు, పచ్చని బంగారు వస్త్రములు దాల్చినవాడు, అప్పుడే వికసించిన పద్మపత్రముల వంటి అందమైన కన్నులు కలవాడు, ఎడమ భాగమున కూర్చునియున్న సీతాదేవి ముఖ కమలములను చూచువాడు, మేఘశ్యాముడు, వివిధములగు అలంకారములతో విరాజిల్లేవాడు, విపుల జటాజూటధారి, ప్రసన్నవదనుడు శ్రీరామచంద్రుడు. ఇట్టి శ్రీరామచంద్రుణ్ణి స్వరూపమును చక్కగా ధ్యానించవలను అని దీని భావం. మీకు మన ఛానల్లో స్తోత్రం ఒక్కటే కావాలంటే విడిగా వీడియో ఉందండి, అది చూడండి. దీంట్లో మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ వస్తుంది, గమనించగలరు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం. మొదటి శ్లోకం అర్థం ఏంటంటే, 100 కోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరం కూడా మహాపాపములను సైతం పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది అని అర్థం. అలాగే రెండవ శ్లోకం, నల్ల కలవుల వంటి శరీర వర్ణం కలవాడు, కమలనేత్రుడు, జటామండలమే కిరీటముగా ధరించినవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్న శ్రీరాముణ్ణి ధ్యానించవలను మన హృదయంలో నిలిపి అని దాని అర్థం. సా సీతూన ధనుర్భాన పానిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నిం సర్వకామధాం శిరో మే రాఘవః పాతుం ఫాలం దశరథాత్మజః. ఇది ఎలా ఉంటుందంటే, రామరక్షణ స్తోత్రం మొత్తం రాముడు మనల్ని ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనల్ని రాముడు కాపాడాలి, రక్షించాలి అనే దాని గురించి ఉంటుంది. మన శరీరంలోని ప్రతి ఒక్క భాగాన్ని రాముడిని రక్షించమని మనం వేడుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. సో ఈ మూడో శ్లోకం ఏంటంటే, రాముడిని వర్ణించటం. ఖడ్గము, ధనస్సు, బాణతూనీరములు ధరించి రాక్షసులను సంహరించువాడు, జననము లేనివాడు, లోకములను రక్షించుట కోసమే లీలామానుష విగ్రహుడై అవతరించు భగవానుణ్ణి ధ్యానించవలను అని ఉంటుంది. 4వ శ్లోకం నుంచి కూడా మన శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని కూడా రాముడు రక్షించాలి అన్నట్లు ఉంటుందన్నమాట. సమస్త పాపాలను నాశనం చేయునది, కోరిన కోరికలు తీర్చినది అయిన రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయిన వాడు పఠించవలను, అంటే ప్రతి ఒక్కరూ పఠించవలసినది. ఇక్కడ శిరోమే రాఘవ అనుంది కదా, అంటే శ్రీరామచంద్ర ప్రభు నా శిరస్సును రక్షించుగాక. పాతుఫాలం దశరథాత్మజుడు అంటే దశరథుని నందనుడైన శ్రీరాముడు నా నుదుటిని రక్షించుగాక. ఫాలం కౌసల్యేయో దృశౌ పాతు
అంటే కౌసల్యాసుతుడు నా కళ్ళను రక్షించుగాక. విశ్వామిత్ర ప్రియ శృతి, విశ్వామిత్ర ప్రియ శిష్యుడు నా చెవులను రక్షించుగాక అని. ఘ్రాణం పాతు మకత్రాత, సుగంధ రూపములను వెదజల్లే యజ్ఞములను రక్షించువాడు నా ముక్కును రక్షించుగాక అని. ముఖం సౌమిత్రి వత్సలః, సౌమిత్రి వత్సలుడు అంటే లక్ష్మణుని యందు వాత్సల్యం కలవాడు, తమ్ముడంటే ప్రేమ కదా, ఆ తమ్ముడి యందు లక్ష్మణుడి యందు వాత్సల్యం కలవాడు నా నోటిని రక్షించుగాక. ముఖం సౌమిత్రి వత్సలః అని. జిహ్వాం విద్యానిధి, సమస్త విద్యలకు నిధి అయిన శ్రీరాముడు, జిహ్వ అంటే నాలుక, అందరికీ తెలిసిందే. సో సమస్త విద్యలకు నిధి అయిన రాముడు నా నాలుకను రక్షించుగాక అని. పాతు కంఠం భరత వందిత, భరతునిచే నమస్కరింపబడినవాడు నా కంఠమును రక్షించుగాక. స్కందౌ దివ్యాయుధ పాతు, భుజములందు దివ్య ఆయుధములను కలిగి దివ్య ఆయుధములను ధరించువాడు నా మూపును రక్షించుగాక. భుజౌ భగ్నేశ కార్ముక, తన భుజబలములతో శివధనస్సును విరిచినవాడు నా భుజములను కాపాడుగాక. కరౌ సీతాపతే పాతు, హృదయం జామదగ్న్యజిత్, కరౌ సీతాపతే పాతు, స్వయంవరమున సీతా పాణిగ్రహణం చేసిన శ్రీరామచంద్రుడు నా చేతులను రక్షించుగాక. పరశురాముణ్ణి జయించిన ప్రభువు నా హృదయాన్ని రక్షించుగాక. మధ్యం పాతు కరధ్వంసి, కరదూషణులను సంహరించిన రాముడు నా నడుమును. నాభిం జాంబవదాశ్రయ, జాంబవంతుణ్ణి అనుగ్రహించిన శ్రీరాముడు నా నాభిని కాపాడుగాక. నెక్స్ట్ సుగ్రీవేశ కటిం పాతు, సుగ్రీవుని ప్రభువు నాభి క్రింది భాగమును రక్షించుగాక. శక్తిని హనుమత్ ప్రభు, హనుమంతుని ప్రభువు నా తొడ ఎముకలను రక్షించుగాక. ఊరు రఘుత్తమ పాతు, రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను రక్షించుగాక. రక్షకుల వినాశకృత్, రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను రక్షించుగాక. జానుని సేతుకృత్ పాతు, జంగే దశముకాంతక, రావణుని సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణుని సంహరించినవాడు నా పిక్కలను రక్షించుగాక. పాదౌ విభీషణ శ్రేధ పాతు, రామోఖిలం వపుః, విభీషణునికి రాజసంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక అని దీని అర్థం. ఏతం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్, సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. శ్రీరామబల సమాన్వితమైన ఈ శ్రీరామరక్షా స్తోత్రమును పఠించిన పుణ్యాత్ముడు దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో విజయవంతుడై వినయశీలుడై సమస్త సుఖములను పొందును అని దీని అర్థం. పాతాళ భూతల వ్యోమచారిణ ఛద్మచారిణ నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. భూమి ఆకాశం పాతాళ లోకాలలో చరించే ఏ జీవి అయినా కూడా రామనామం చేత రక్షింపబడిన వాడిని కన్నెత్తైనా కూడా చూడడం సాధ్యం కాదు అని. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్, నరోన లిప్యతే పాపై భుక్తిం ముక్తిం చ విందతి. రామ, రామభద్ర, రామచంద్ర అని నిరంతరం స్మరించువానిని ఎట్టి పాపములు అంటవు. అతడు ఇహలోకములో సమస్త భోగములు అనుభవించి అంత్యమున మోక్షమును పొందగలడు. జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్తాః సర్వసిద్ధయః. మూడు లోకాలను జయించు శక్తికల రామమంత్రముచే రక్షింపబడి ఉన్న ఈ రామరక్షా స్తోత్రమును కంఠస్థం చేసిన వారికి సర్వసిద్ధులు కరతలామలకములు అవుతాయి. వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్రా లభతే జయమంగళం. వజ్రపంజరము అను పేరుగల ఈ రామ కవచమును పఠించేవాని ఆజ్ఞలకు ఎక్కడా ఎదురుండబోదు, అంతటా అతనికి జయము శుభము కలుగును. ఆదిష్టవాన్ యథాస్వప్నే రామరక్షామిమాం హరః తదా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః. అగస్త్యముని శిష్యుడైన బుధకౌశికుడు అను మునీశ్వరునకు శంకరుడు స్వప్నమునందు సాక్షాత్కరించి శ్రీరామరక్షా స్తోత్రమును ఉపదేశించరు. ఉదయం మేల్కొనిన బుధకౌశికముని తనకు ఉపదేశించబడిన ఈ స్తోత్రమును యథాతథముగా రాసిపెట్టెను. సో శివుడు బుధకౌశికుడికి కలలో కనిపించి చెప్పారనమాట రామరక్షా స్తోత్రాన్ని రచించమని. ఆరామః కల్పవృక్షానాం విరామః సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షముల సమూహము వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపువాడు,
మూడు లోకములకు అభిరాముడు శ్రీమంతుడు అయిన శ్రీరామచంద్రుడే మనకు ప్రభువు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరద్ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్థ్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఈ 17, 18, 19 3 శ్లోకాలకి కలిపి ఈ భావం అన్నమాట. 19వ శ్లోకం శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం రక్షకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ. వీటన్నిటికీ అర్థం ఏంటంటే మంచి వయోరూప సంపదలు కలవారు, మహాబలశాలులు, సుకుమారులు, పద్మముల వంటి విశాల నేత్రాలు కలవారు, నారబట్టలు లేడి చర్మములే వస్త్రములుగా ధరించిన వారు, కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ తాపసులై బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు, సమస్త ప్రాణులకు శరణమిచ్చువాడు, రాక్షసులను సమూలముగా నశింపచేయువారు, రఘువంశ శ్రేష్ఠులైన రామలక్ష్మణులు మనలను సర్వదా రక్షించుతరుగాక. ఆత్తసజ్జ ధనుష విషుస్పృశ వక్షయాశుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పది సదైవ గచ్చతాం. ధనస్సుల ఎక్కుపెట్టి మిక్కిలి వేగము గల బాణములు పట్టుకొను భుజాగ్రముల యందు అక్షయ తునీరములతో నిండిన అమ్ముల పొదిని ధరించి రామలక్ష్మణులు నన్ను రక్షించుటకు ఎల్లప్పుడూ నేను వెళ్ళు మార్గములో నాకు ముందుగా నడుచుతుందురుగాక. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథాశ్చన్న రామః పాతు స లక్ష్మణః. కవచాలు ధరించి ఖడ్గాన్ని చేబూని సర్వకాల సర్వావస్థలలో సన్నద్ధులై ఉండే రామలక్ష్మణులు మన ముందు నడుస్తూ కోరికలను తీర్చుగాక, మనలను రక్షించుగాక. రామో దాశరథి సూరో లక్ష్మణానుచరో బలి కాకుస్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన ప్రమేయ పరాక్రమః. ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. ఈ 22వ శ్లోకం 23వ శ్లోకంలో శ్రీరాముని నామాలు వస్తాయి. సో ఈ నామాలన్నీ కూడా జపించిన వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన దానికంటే పుణ్యం ఎక్కువ వస్తుంది అని దీని అర్థము. ఆ నామాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది 22వ శ్లోకం 23వ శ్లోకం ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన మీనింగ్ అన్నమాట. స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువు ఈ క్రింది నామాలను జపించు భక్తులకు కలుగు పుణ్యాన్ని గురించి చెప్పారంట. రాముడు దశరథ పుత్రుడు, సూర్యుడు, లక్ష్మణుడు అనుచరుడుగా కలవాడు, బలవంతుడు, కాకుస్థుని వంశములో పుట్టినవాడు, పురుషోత్తముడు, పరిపూర్ణుడు, కౌసల్యాసుతుడు, రఘువంశ శ్రేష్ఠుడు, వేదాంతము ద్వారా తెలియబడువాడు, యజ్ఞములకు అధిపతి, పురాణ పురుషులలో ఉత్తముడు, సీతాపతి, శ్రీమంతుడు, అపరిమిత పరాక్రమము కలవాడు అని అర్థాలనిచ్చే నామాలు అవన్నీ ఆ 22, 23 శ్లోకాల్లో ఉన్నవి. ఆ నామాలు ఏంటంటే రామః దాశరథి, సూరః లక్ష్మణానుచరః, బలి కాకుత్సః, పురుషః పూర్ణః, కౌసల్యేయః రఘోత్తమః, వేదాంత వేద్య యజ్ఞేశః, పురాణ పురుషోత్తమః, జానకీ వల్లభః, శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. ఇవన్నీ ఆ నామాలు. ఈ నామాలన్నింటినీ కూడా నిత్యం జపించువాడు అశ్వమేధ యాగాన్ని చేసినందువల్ల లభించు పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు అనుటలో ఎట్టి సందేహం లేదు. రామం దూర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాసనం స్తువంతి నాభిర్దివ్యైరత్నే సంసారిణో నరాహ. దూర్వాధలశ్యాముడు, కమలనేత్రుడు, పీతాంబరాన్ని ధరించినవాడు అయిన శ్రీరామచంద్రుణ్ణి దివ్యములైన నామములతో స్తుతించు మానవులు సంసార బంధనాలను త్యజించి మోక్షమును పొందగలరు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. లక్ష్మణాగ్రజుడు, రఘువంశ శ్రేష్ఠుడు, సీతాపతి, సుందరుడు, కాకుస్థ వంశజుడు, దయాసముద్రుడు, సద్గుణాలకు నిధి, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మమందు శ్రద్ధ కలవాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని ఉంటుంది మనకి. చక్రవర్తి, సత్యవాక్పాలనా దీక్షాపరుడు, రఘువంశ శ్రేష్ఠుడు, నీలవర్ణము కలవాడు, శాంతమూర్తి, దశరథ తనయుడు, రావణుణ్ణి సంహరించినవాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి నమస్కారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.
రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీతాపతి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రునికి నమస్కారం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రఘునందనుడవగు రామ, శ్రీరామ భరతాగ్రజుడవగు రామ, శ్రీరామ రణరంగధీరుడవగు రామ, శ్రీరామ మాకు నీవు రక్షకుడవై మమ్ము పాలింపవయ్యా రామ. శ్రీరామ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృహ్ణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని పాదాలను మనస్సులో నిరంతరం స్మరిస్తున్నాను. రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను. రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదాలు నాకు శరణు నొసంగుగాక. మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామీ రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం జానే నైవ జానే న జానే. శ్రీరామచంద్ర నాకు తల్లివి, తండ్రివి, ప్రభువు, స్నేహితుడువు, నా సర్వస్వము నీవేనయ్యా. నీవు తప్ప నేను ఇతరులను ఎవరినీ ఎరుగను. నాకు నువ్వే దేవుడివి అని ఆయన్ని ఆర్ద్రతో మనం వేడుకుంటున్నాం. దక్షిణే లక్ష్మణో యస్య, వామే చ జనకాత్మజ, పురతో మారుతిర్యస్యతం వందే రఘునందనం. కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి, ఎదుట ఆంజనేయుడు ఉండగా విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనం. లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం, కారుణ్యరూపం కరుణాకరం తం, శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మనోహరమైన రూపం కలవాడు, యుద్ధరంగమున తిరుగులేనివాడు, సరసిజాక్షుడు, రఘువంశ శ్రేష్ఠుడు, కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు, దయకు నెలవైనవాడు అయిన శ్రీరామచంద్రుని శరణు వేడుచున్నాను. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోవేగం కలవాడు, వాయు సమాన వేగం కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర వీరులలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమంతుణ్ణి శరణు వేడుకొనుచున్నాను అని ఈ శ్లోకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఈ శ్లోకం వాల్మీకి పలుకులు మధురము, ఆయన కావ్యము కోకిల కూజితము వలె మరింత మధురము అని దీని అర్థం. శ్రీరామ రామ అంటూ మధురంగా కూర్చున్న ఆ వాల్మీకిని కోకిలలాగా అభివర్ణించారు. ఆపదలను పోగొట్టునట్టి సమస్త సంపదలను ప్రసాదించు లోకాభిరాముడైన శ్రీరామునకు మరలా మరలా నేను నమస్కరిస్తున్నాను. భర్జనం భవబీజానామర్జనం సుఖ సంపదాం, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామనామ జపం వలన సంసార కారణాలు నశించిపోతాయి, సుఖ సంపదలు చేకూరుతాయి. రామనామ మంత్ర ప్రభావం చేత యమభటులు సైతం భయపడతారు. రామో రాజమనిః సదా విజయతే, రామం రమేశం భజే, రామేనాభిహత నిశాచరచమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోమ్రిహం, రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధరః. రాజశ్రేష్ఠుడైన రాముడు సర్వదా విజయుడై ఉన్నాడు. అటువంటి లక్ష్మీయుతుడైన శ్రీరాముణ్ణి నేను భజించుచున్నాను. రాముని చేత రాత్రించరులైన రాక్షస సమూహం హతమైంది. అట్టి శ్రీరాముని కొరకు నమస్కారం. రాముని కంటే శరణు పొందదగిన అండ మరొకటి లేదు. అట్టి రాముని యొక్క దాసుడును నేను. రాముని యందు నా చిత్తము సర్వదా లీనమై ఉండునుగాక. రామ నన్నుద్ధరింపుము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రుని రామా రామా అంటూ నేను మనసులోనే ప్రార్థిస్తున్నాను.
ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైంది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైంది అని చెప్పి శివుడు పార్వతికి తెలియజేసిన సందర్భంలోనిదంట ఈ శ్లోకం. శ్రీ శంకర ఉవాచ. శంకరుడు చెప్తున్నాడు, పార్వతి, రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైంది. నేను ఎప్పుడు రామ రామ అనే మనోహరమైన రామనామంలోనే నిమగ్నమై ఉంటాను అని శివుడు చెప్పారంట. ఇది శ్రీ బుధకౌశిక ముని విరచితం శ్రీ రామరక్షా స్తోత్రం సంపూర్ణం. ఇక్కడతో రామరక్షా స్తోత్రం అయిపోయింది. ఇది కొంచెం మీనింగ్తో పాటు చెప్పబట్టి ఎక్కువ టైం వచ్చింది. రామరక్షా స్తోత్రం సెపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీకు ఒకసారి మీనింగ్ అంతా మీరు తెలుసుకున్న తర్వాత మీకు అర్థం చేసుకొని చదివితే మనకి బాగుంటుంది, ఏ శ్లోకమైనా ఏ స్తోత్రమైనా. సో మీనింగ్ అంతా దీంట్లో మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు ఆ వీడియోకి వెళ్ళి జస్ట్ స్తోత్రం మాత్రం పెట్టుకొని మీరు చదువుకుంటూ ఉంటే మీకు అది కంటత అయిపోతుంది. సో అందరినీ కూడా శ్రీరామచంద్రుడు సదా రక్షించుగాక. థ్యాంక్ యూ.